తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీమాత్రే నమః గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ రోజుల్లో అపార్ట్మెంట్ కల్చర్లో మనకు ప్లేస్ చాలా తక్కువగా ఉంది కాబట్టి చాలా మంది బీరువాలు ఉపయోగించట్లేదు. బికాస్ కబోర్డ్సే ఉంటున్నాయి కదా ఎక్కువ శాతం. సో కబోర్డ్స్ని మనం లాకర్ కింద యూస్ చేసుకోవచ్చా? వేరేన్ వి స్టోర్ లైక్ మన డబ్బు కానివ్వండి, జ్యువెలరీ కానివ్వండి స్టోర్ చేసుకుంటాం కదా అది. అండ్ మోర్ ఓవర్ బీరువా పైన కొంచెం ప్లేస్ ఉంటే, ఒకవేళ బీరువాలు ఉంటే పైన కింద కొన్ని సామాన్లు చెప్పులు అవి మనం కొన్నిసార్లు పెడుతూ ఉండడం చూస్తూ ఉంటాం. అసలు ఏ వస్తువులు పెట్టాలి పెట్టకూడదు, బీరువా పైన ఎంటీ స్పేస్ ఉండడం అవసరమా, ఇలాంటి విషయాలు ఈరోజు ఈ వీడియో ద్వారా తెలియజేద్దాం. షూర్. ఇక్కడ 2 విషయాలు అడిగారు మీరు, 3 విషయాలు మొత్తం. ఒకటి, బీరువా పెట్టలేని పరిస్థితుల్లో కబోర్డ్స్లో పెట్టుకోవచ్చా. రెండవది, అందులో మన చెప్పుల గురించి మాట్లాడారు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము ఇంట్లో వేసుకునే చెప్పులు జనరల్ గా మంచం కిందనో బీరువా కిందనో తోసేస్తాం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చెప్పులు అనేటువంటివి బయట వాడే చెప్పులు బయట, ఇంట్లో కొంతమందికి నమ్నెస్ వస్తుంది, చెప్పులు వేసుకోకపోతే వాళ్ళకి ఇబ్బంది వస్తుంది. అలాంటి వాళ్ళు చెప్పులు ఇంట్లో వాడచ్చు. కానీ దాన్ని డిప్రెషన్ జోన్లోనూ వేస్టేజ్ జోన్లోనూ వదలాలి చెప్పులు ఎప్పుడు కూడా. డిప్రెషన్ జోన్ అంటే వెస్ట్ నార్త్ వెస్ట్ అంటే పడమర వాయువ్యము. వేస్టేజ్ జోన్ అంటే దక్షిణ నైరుతి సౌత్ సౌత్ వెస్ట్. ఓకే. సో మామూలుగా బండ గుర్తులాగా చెప్పాలంటే లైక్ బాత్రూమ్ దగ్గర అట్లా చెప్తాను. రైట్. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు ఇది రూమ్ ఇది ఇల్లు అనుకోండి, ఇది తూర్పు భాగం అనుకోండి, ఇది దక్షిణం అవుతుంది. మన కుడి చేతి దక్షిణం అవుతుంది, ఎడం చేతి ఉత్తరం అవుతుంది. అంటే మనకు సూర్యుడు ఇలా ఉదయిస్తే కనుక వెనకతల పడమర అవుతుంది. ఈ మూలలు ఆగ్నేయము ఈశాన్యం మనం ఇది పెట్టుకుంటాం, పూజ గది పెట్టుకుంటాం. ఇది వాయువ్యం అంటే నార్త్ వెస్ట్, ఇది నైరుతి అంటాం. ఈ నైరుతి గదికి ఈ నైరుతికి దక్షిణానికి మధ్య భాగాన్ని దక్షిణ నైరుతి అంటారు. ఓకే. అలాగే ఈ వాయువ్యానికి పడమరకి మధ్య భాగాన్ని పడమర వాయువ్యము అంటారు. ఈ ప్లేసెస్లో మీరు చెప్పులు పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1. అది కూడా ఎవరు, మీకు కాళ్ళకి చెప్పులు వేసుకోకపోతే ఇబ్బంది అవుతుంది కొంతమందికి. ఇది కాళ్ళు చల్లబడిపోవడం, కొంచెం నమ్నెస్ రావడం, కొంచెం పెద్దవాళ్ళకి అది. అదర్వైజ్ జనరల్ గా చెప్పులు ఇంట్లో వేసుకోకూడదా గురుగారు? నార్మల్గా అయితే, ఎందుకంటే అమ్మ ఇంట్లో దేవతా స్వరూపంగా భావిస్తారు వాస్తులో. రకరకాల దేవతలు ఉంటుంటారు. మీరు చెప్పులు వేసుకుని తిరగడం ఏమిటి? హెల్త్ బాగాలేదు, అప్పుడు దేవత యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు మీకుండే ఇబ్బందిని బట్టి దేవత ఒప్పుకుంటుంది. అరే పిల్లవాడు చిన్నపిల్లాడమ్మా ఒంట్లో కూర్చోగానే ఒంటిలో పోసాడు, తల్లి యాక్సెప్ట్ చేస్తుంది. చిన్నపిల్లడిగా నవ్వుకొని చక్కగా తుడిసేసుకుంటుంది. అదే పెద్ద పిల్లడికి వస్తే, అరే నీకు బుద్ధి లేదురా, నువ్వు 5వ తరగతి దాకా వచ్చావు అంటది. అంతే కదా. అట్లాగే మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంది, కాళ్ళకి చెప్పులు వేసుకోకపోతే మనకు నడవదు, కాళ్ళు తిమ్మిర్లు వచ్చేస్తాయి, అప్పుడు వేసుకోవచ్చు, తప్పేం కాదు. కానీ ఈ చెప్పులు ఇంట్లోనే వాడుకోవాలి, బయటకు తీసుకెళ్ళి మళ్ళీ ఇంట్లో తీసుకురాకూడదు. బయట చెప్పులు బయటే వాడాలి. ఇది పాయింట్ నెంబర్ 1. ఇక రెండవది, బీరువాలు చాలామంది నైరుతి మూలలో పెడుతుంటారు, ఏ ఇంట్లో అయినా కానీ. ఎందుకంటే నైరుతిలో బరువు అని. నైరుతిలో బరువు ఓకే, కానీ శాస్త్రంలో చెప్పింది ఏమిటంటే నైరుత్యతో శస్త్రగారు అన్నారు. అంటే మీ శస్త్రాలు పెట్టుకోమన్నారు. శస్త్రాలు అంటే ఏమిటి? మీ పనిముట్లు, మీరు వర్క్ చేసేటువంటి పనిముట్లు. అస్త్రములు వేరు, శస్త్రములు వేరు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక డాక్టర్ గారు ఉన్నారు, ఆయన స్టెతస్కోపు. లేకపోతే ఒక రైతు ఉన్నాడు, అతను నాగలి. లేకపోతే ఎవరైనా ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, ఆయనకి సంబంధించినవన్నీ అక్కడ పెట్టుకోమని చెప్పారు. నైరుత్యతో శస్త్రగారు అన్నారు. చాలామంది తెలియక ఏం చేస్తారు, బరువు పెట్టమన్నారండి అని బీరువా పెట్టేసి అందులో డబ్బులు పెట్టేస్తారు. మీకు నైరుతిలో డబ్బులు పెట్టమని ఎక్కడా శాస్త్రం లేదు, శస్త్రాలు మాత్రమే పెట్టుకోమన్నారు. సరే, మీకేమవుద్దంటే ఒక్కోసారి ఇక్కడే ప్రాబ్లం క్రియేట్ అవుద్ది. ఎలా అంటే నార్త్ డిగ్రీస్ టిల్ట్ అంటారు. అంటే 360 0 డిగ్రీస్లో ఉండవలసింది ఇటు తిరుగుతుంది, ఆగ్నేయం వైపు టిల్ట్ అవుతుంది. అంటే 360 నుంచి 350 345 అట్లా తిరుగుతుంది ఒక్కోసారి ఇల్లు టిల్ట్. అప్పుడు మీకు దక్షిణ నైరుతి ఇక్కడ ఉండాల్సింది కాస్త నైరుతి వైపు వెళ్ళిపోతుంది. దక్షిణ నైరుతి వేస్టేజ్ జోన్ అంటారు. ఓకే. అందుకే చాలామందికి తెలియక అక్కడ బంగారం పెట్టినా డబ్బులు పెట్టినా వేస్ట్ అయిపోతుంటాయి. అందుకే శాస్త్రంలో చెప్పిన విషయం ఏంటంటే, ఇది మొత్తం నైరుతి గద అనుకోండి కాసేపు, ఇది తూర్పు భాగం అనుకోండి, ఈ మూల నైరుతి గదిలో వాయువ్యం మూల పెట్టుకోమని చెప్పింది శాస్త్రం. ధనాన్ని, బీరువా కావచ్చు, ధనం కావచ్చు, ముఖ్యంగా ధనం. మీకు బీరువా కాన్సెప్ట్ పక్కన తీసేసి కబోర్డే ఉందనుకుందాం వెనకాతల, అప్పుడు ఈ మూల పెట్టుకోవాలి. ఏది? నైరుతి గది ఇది అనుకుంటే, ఈ నైరుతి గదిలో, ఇది మొత్తం ఇల్లుగా చెప్పట్లేదు, ఈ నైరుతి మాస్టర్ బెడ్రూమ్లో వాయువ్యం మూల. అంటే మీరు మాస్టర్ బెడ్రూమ్లో నిలబడ్డారు, ఇటు నుంచి తూర్పు ఉదయిస్తున్నాడు, ఈ మూల నైరుతి. మాస్టర్ బెడ్రూమ్లో నైరుతి, ఈ మూల వాయువ్యం, ఈ మూల పెట్టుకోమని చెప్పి. రైట్ సైడ్ కార్నర్కి పెట్టుకోవాలి, లెఫ్ట్ సైడ్ కార్నర్కి పెట్టుకోవాలి, లెఫ్ట్ సైడ్ కార్నర్కి పెట్టుకోవాలి. అప్పుడు అది
బెనిఫిట్ జోన్ అంటారు, ఓకే. గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్ అంటారు దాన్ని. అక్కడ మీరు పెట్టిన ధనం కానీ, బంగారం కానీ, ల్యాండ్ పేపర్స్ కానీ గ్రోత్ ఉంటుంది. ఉట్టి ధనమే అనుకోండి, మళ్ళీ మొత్తం ఇంటికి ఉత్తర భాగం ఉంటుందిగా, ఉత్తర మధ్యలో కంప్లీట్ వైట్ కలర్ ఉండేలా చూసుకొని అక్కడ కొంత డబ్బు పెట్టమని చెప్పింది శాస్త్రం. ఉత్తరే నిధి సంస్థితం, ధనాన్ని అక్కడ పెట్టుకోవచ్చు, నిధులు అక్కడ పెట్టుకోవచ్చు. ఓకే, కాబట్టి అది మీకు మంచి ఫలితాలు ఇస్తుంది. ఇక 3వ పాయింట్ మీరు అడిగారు, అంటే బీరువా పైన ఏదైనా గ్యాప్స్ ఉంటే కింద పెట్టుకోవడం. అంటే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మీ బీరువా అసలు ఎక్కడుంది, ఏ జోన్లో ఉందో తెలుసుకోవాలి ఫస్ట్. వాస్తు అంటే చాలామందికి ఉన్నటువంటి అపోహ ఏంటంటే, వాస్తు అనగానే ఇంటికి రాగానే అది కూల్చేయమని ఇది కూల్చేయమని అంటారు. అసలు కూల్చే పద్ధతే వాస్తులో లేదు. కేవలం ఈశాన్యంలో బాత్రూమ్ ఉంటే మాత్రం తీసేయమని చెప్పారు. ఎందుకు అంటే, ఈశాన్యానికి ఈశానుడు, ఈశాన్య దేవతా గృహం అని చెప్పారు. అంటే దేవతలు ఉండే స్థలం, అది దేవతలను పూజించే స్థలం ఈశాన్యం. అలాంటి పూజించే స్థలం దగ్గరికి వెళ్ళి నువ్వు మలమూత్ర విసర్జనలు చేస్తానంటే ఎట్లా? అందుకని ఈశాన్యంలో పొరపాటు నువ్వు బాత్రూమ్ కట్టుకుంటే తీసేరా బాబు, వేరే ఏవి కూడా మీరు డిస్టర్బ్ చేయాల్సిన పని లేదు. కలర్స్తోని, మెటల్స్తోని అండ్ ఇంట్లో వాడే వస్తువులతోని మీరు చక్కగా సెట్ చేసుకోవచ్చు. అంతేగాని ఇది కూల్ చేసేయాలి, అది కూల్ చేసేయాలని ఏమీ లేదు. ఇప్పుడు ఇలా తగ్గింది స్థలం, దాన్ని మిర్రర్ టెక్నిక్తో దాన్ని సెట్ చేయొచ్చు. ఓకే, చాలామంది ఇప్పుడు ఇక్కడంటే కొంచెం తక్కువ, కానీ మీకు విదేశాల్లో చాలా చూస్తుంటాం మ్యాప్స్, వాళ్ళు పంపిస్తుంటారు ప్లానింగ్స్, అవన్నీ వంక టింకర్ విదేశాలు ఇళ్ళన్నీ. వాటన్నిటిని మీరు ఏంటంటే మిర్రర్ టెక్నిక్తో ఆ జోన్ని పెరిగేలా చేసుకోవచ్చు. అది ఆ రకంగా చేసుకోవచ్చు. కానీ గురుగారు మళ్ళీ నాకు ఒక డౌట్, అంటే మనకే కదా ఇవన్నీ ఓన్లీ ఫర్ హిందూస్. ఇప్పుడు మనం ముస్లిమ్స్ ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్గా రెంటెడ్ హౌస్కి ఉండాల్సి వస్తే కంప్లీట్ ఆపోజిట్ ఉంటుంది గురుగారు. మరి దాని ఫలితం ఉంటుందమ్మా. ఎందుకు మీకు నా క్లయింట్స్ ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కూడా ఉన్నారు, చూపించుకుంటారు. వాళ్ళు చూపించుకున్న తర్వాత వాళ్ళు చేంజ్ చేసుకున్నాక వాళ్ళ డెవలప్మెంట్స్ వచ్చాయి వాళ్ళకి. కానీ ఆపోజిట్గానే ఉంటాయి కదా గురుగారు, 99% ఆపోజిట్, మన వాస్తుకి కంప్లీట్ ఆపోజిట్గానే కడుతూ ఉంటారు వాళ్ళు అనిపిస్తుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ఏర్పరచుకున్నాం హిందూ, ముస్లిం, క్రిస్టియను, పార్సియను, లేకపోతే సిక్కులను మనం ఏర్పరచుకున్నాం. ప్రకృతికి అది లేదు. మనకి ఇవన్నీ మధ్యలో పంచభూతాలే కదా, తెలియదు పంచభూతాలే కదా అవి. అగ్ని, అందరికీ అగ్ని ఒకలాగే ఉంటుంది. సూర్యుడు అందరికీ ఒకలాగే ఉంటాడు. గాలి అందరికీ ఒకలాగే వీస్తాడు. అంతేగాని ఈయన ముస్లిం కాబట్టి ఈయనకి తక్కువ వీయాలి, ఈయనకి క్రిస్టియన్ కాబట్టి ఈయనకి ఎక్కువ వీయాలి, నేను హిందువుని కాబట్టి కొంచెం మధ్యస్థంగా వీయాలని ఉండదు గాలికి. కరెక్ట్. ఎందుకంటే వాస్తు నిర్మాణం అనేటువంటిదే, వాస్తు నడిచేదే పంచభూతాల మీద. అగ్ని, వాయువు, భూమి, జలము, ఆకాశ తత్వాలతో వాస్తు ఉంటుంది. కాబట్టి ఏంటంటే అందరికీ వాస్తు ఒకటే. అంతేగాని పలానా వాళ్ళు కాబట్టి సూర్యుడు తక్కువగా వస్తాడు, అలా కొంచెం చల్లగా వేస్తాడు, వీళ్ళు కొంచెం ఎక్కువ వేడిస్తాడు అనేవి ఉండదు. మనం మధ్యలో పుట్టినవి ఇవన్నీ. అర్థమైందమ్మా. కాబట్టి నాకు చాలామంది క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాస్తు చూపించుకున్న వాళ్ళు ఉన్నారు, జాతకం చేపించుకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది. ఈ మధ్య నిజంగా అందరూ జాతకంతో చాలా ఇంపార్టెన్స్, వాస్తు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం చూస్తున్నాం. ఉంటుంది. అంటే అదేమిటంటే మీరు ఏ దీంట్లో పుట్టారని కాదు, అది ప్రకృతి అందరికీ ఒకటేగా. ఇప్పుడు గాలి రావాలి చెట్టు నుంచి, అది అందరికి ఒకలాగే వస్తుంది, కానీ నువ్వే నేను రాదుగా. కానీ కొన్ని ఇల్లు ఈ మధ్య కాలంలో ఇల్లు కొనడానికి చూస్తే గురుగారు, కొన్ని ముస్లిమ్స్ వాళ్ళది కూడా వస్తే కంప్లీట్ అసలు ఈశాన్యంలోనే బాత్రూమ్లు ఉండడం. మరి ఇన్ని రోజులు వీళ్ళు ఎలా ఉన్నారు అసలు ఇంత అని అనిపిస్తుంది. ఆలోచన విధానం మీద పడుతుంది. ఈశాన్యంలో బాత్రూమ్ ఉందనుకోండి, సంతానం మీద ఎఫెక్ట్ పడుతుంది, ఆలోచన విధానం మీద ఎఫెక్ట్ పడుతుంది. మీకు ఇప్పుడు మీరు ఒక మాట తీశారు కాబట్టి చెప్తానండి మీకు. నేను ఒక ఊరు వెళ్ళా వాస్తుకి. వెళ్ళినప్పుడు ఇట్లాగే ఆ ఇల్లు వాస్తు చూస్తున్నాను, పక్కింట్లో విరుద్ధంగా ఉంది. ఏమండి ఏంటి ఇట్లా ఉంది, వీళ్ళకి మరి ఈ ప్రాబ్లం ఉండాలి అంటే ఈయన ఏమన్నాడు, అదేం లేదండి బాగానే ఉన్నారు వాళ్ళు అన్నారు. లేదు అంటే బయటకు తెలియనివ్వరుగా, అన్నీ అందరికి తెలియాలని లేదండి. ఆగ్నేయం కట్ అయింది అక్కడ, మీ మనసు ఒప్పుకోవట్లేదు. అక్కడ సంథింగ్ స్త్రీలకి అనారోగ్య సమస్యలో లేకపోతే మ్యారిటల్ డిస్టర్బెన్స్ ఉంటుంటుంది. అంటే లేదు సార్, అయ్యో ఆయన బాగానే ఉంది, వాళ్ళ ఇంట్లో అమ్మాయి బాగుంది, అది ఏమో సార్ నాకైతే ప్రాబ్లం కనిపిస్తుంది. సరే ఓకే, మనం ఆయన అడగనప్పుడు మనం చెప్పకూడదు అని చెప్పేసి అనుకోకుండా ఏమైంది, ఆయన మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం 11-12 గంటలప్పుడు వెళ్ళాను. ఆయన భోజనం కూడా ఆఫర్ చేశాడు.
సార్ మీరు తినాల్సిందే సరే అక్కడ ఉంది. అంతట్లో ఆ పక్కింటి ఆయన ఇంటికి వచ్చాడు. వచ్చేదో మాట్లాడుతున్నాడు. నాకు మనసు ఊరుకోక ఏమంటే నేను వాస్తు చూడటానికి వచ్చాను, ఒక చిన్న డౌట్, మీకు ఆగ్నేయం కట్ అయింది, మీ ఇంట్లో ఉండే వాళ్ళకి స్త్రీలకి ప్రత్యేకంగా అనారోగ్య సమస్యలు కానీ మీ ఇంట్లో మీ ఈయన చెప్పాడు మీ ఇంట్లో ఒక అమ్మాయి కూడా వాళ్ళకి ఏదైనా మ్యారిటల్ డిస్టర్బెన్స్ కానీ ఉందా అంటే ఆయన అటు ఇటు చూసి ఎవరికి చెప్పకండి, మా అమ్మాయికి మా అల్లుడు గారికి గొడవ వచ్చి మా ఇంట్లోనే ఉంటుంది అమ్మాయి అని చెప్పాడు. అది అందరికీ చెప్పుకోరు కాళ్ళు, మరి అంతే కదా గురుగారు. సిటీ కల్చర్ ఎట్లా ఉంటుంది అందరికీ, అసలు పక్కింటోడు ఏం జరుగుతుందో తెలియదు, దీనికి ఏం చేయాలండి అన్నాడు. అప్పుడు ఈయన ఆశ్చర్యపోయాడు, ఇంటాను అవునా అయ్యో నాకు తెలియదండి అన్నాడు. పక్కింట్లోనే ఉంటాను నాకు తెలియదు ఈ విషయం అంటే ఇవాళ రేపు ఏమైపోయింది ఎవరి గోల వాళ్ళదే కదా. అంతే గురుగారు. అప్పుడు ఆయనకి నేనేం చెప్పాను, ఏం లేదండి మీరు ఆ కట్ అయిన దాన్ని సెట్ చేసుకోండి, సెట్ అయిపోతుంది. అట్లా ఏంటంటే మనం అనుకుంటాం వాళ్ళకి బాగానే ఉంది అనుకుంటాం, అసలు రహస్యం లోపలికి వెళ్ళేదా తెలియదు కదా. కానీ అది సెట్ చేసుకున్నాక సెట్ అయిందా గురుగారు? సెట్ అవుతుందమ్మా. వాస్తులో కూడా రిలేషన్స్ కి సంబంధం ఉంటుంది. బ్లాకేజెస్ ఏర్పడ్డాయి, ఆగ్నేయం పాడైంది, ఇంట్లో స్త్రీలకి అనారోగ్య సమస్యలు వస్తాయి, నైరుతి పాడైంది, జీవిత భాగస్వామితో గొడవలు వస్తూ ఉంటాయి. వాళ్ళకి నైరుతి కూడా కొంత కట్ అయింది చెప్పాలంటే. అందుకని నాకు ఆగలే, ఏమిటిది ఇంత దోషం ఉంది, నేను బాగుంది అంటాడేంది అని అనిపించింది నాకు. అట్లా అంటే రీసెర్చ్ చేస్తుంటాం కదా. ఒకసారి అయితే మీరు నమ్మరు, నేను వాస్తు నేర్చుకునే టైంలో ఏం చేసేవాడిని అంటే ఒక బ్యాగ్ వేసుకొని కాలనీలో మామూలుగా నడుచుకుంటూ వెళ్ళిపోతే ఎక్కడైనా బాగా దోషం కనపడింది కాకి ఆ ఇంట్లో వాళ్ళని పిలిచేవాడిని, మేము ఊర్లో ఇల్లు కట్టుకుంటున్నాను అంటే ఊరకనే ఇక్కడ మరి మెట్లు పెట్టొచ్చా, నేను ఇక్కడే పెడుతున్నాను, చాలామంది ఇక్కడ వద్దంటున్నారు, ఇట్లా అడిగేవాడిని. అలాగే ఒకరోజు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు నైరుతిలో బాగుంది, ఆ ఇంట్లో ఉండకూడదు అసలు నైరుతిలో బాగు, అది బాగా అంటే ఒక సిద్ధ పురుషులకు మాత్రం అది పనిచేస్తుంది, అందరికీ పనిచేయదు నైరుతి బాగా. ఈశాన్యంలోనే బాగా పెట్టుకోవాలి. బాగా సిద్ధులు అయితే వాళ్ళకు కొన్ని సాధనలకు పనిచేస్తుంది. మీరు బ్రహ్మంగారి మఠంకి వెళ్తే బ్రహ్మంగారి ఇంట్లో ఉంటుంది నైరుతి బావి. ఆయన ఒక్క రోజులో బావి దువ్వాడు ఆయన బ్రహ్మంగారు. అయితే ఆయన సిద్ధుడు కాబట్టి ఆయన ఇది కాబట్టి ఆయన కాలజ్ఞానం తెలుసు కాబట్టి ఆయన వేరు. అయితే ఒక ఇంటికి వెళ్ళా, ఏమండి ఇక్కడ నైరుతి బాగుంది, మరి నైరుతి బాగుంటే చాలా ప్రమాదం అంటుంటారు కదా, మీకు ఏ ప్రమాదం జరగలేదా అని అడిగా. అదే బాగానే ఉంది, అంత బాగానే ఉంది అన్నాడు. అవునా సార్ అదేమిటండి అంటే, నాకు మా అమ్మ నాన్న చిన్నప్పుడు చచ్చిపోయాడు, నాకు పెళ్లి కాలేదు, పిల్లలు లేరు, ఎవరు లేరు, సింగిల్గా బాగానే ఉన్నాడు. నాకైతే మర్చిపోయింది. ఆయనకి అదే రిలాక్సేషన్ అంటే ఎవరు లేకుండా అయిపోయింది ఆయనకి. అదే కానీ ఆయనకి ఎఫెక్ట్ తెలియట్లేదు చూడండి గురుగారు. ఆయనకి దాదాపు 70 ఏళ్ళు ఉంటాయి. ఓహో అలవాటు అయిపోయింది జీవితం, అలవాటు అయిపోయింది ఆయనకి. ఆయన ఒక ఏజ్లో ఉన్నప్పుడే తల్లిదండ్రులు లేరంట, ఎవ్వరూ ఫ్యామిలీ లేరు, ఒక్క ఆయనే ఉంటాడు. ఇప్పటికీ ఉంది ఆ ఇల్లు, ఇప్పటికి నేనుండే ఏరియాలోనే ఆ ఇల్లు ఉంది, నైరుతి బాగుంది, ఆయన ఒక్క ఆయనే ఉంటాడు ఇంట్లో. అంటే చూడండి, అంటే మనకి కనబడే నిజమేమిటి, ఇప్పుడు నేను వెళ్ళి కనుక్కునేదాకా తెలియదు అక్కడ నిజమేంటనే, ఇది నైరుతి బాగానే ఉంది కదా అనుకుంటా. నేను టాపిక్ ని మరలిచ్చాను గురుగారు, కానీ పైన బీరువా పైన కింద ఏ వస్తువులు పెట్టాలి పెట్టకూడదు అది ఉండే పొజిషన్ బట్టి ఉంటుందమ్మా. ఇప్పుడు ఒకటి, అది గనక దక్షిణ నైరుతిలో ఉంటే పనికిరాని వస్తువులు పెట్టాలి. అది గనక మీకు దక్షిణంలో ఉన్న నైరుతిలో ఉన్న పడమరలో ఉన్న విలువైన వస్తువులు పెట్టుకోవచ్చు, తప్పేం కాదు. సో ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకోవాలి. చాలా చిన్నవి కూడా ఇట్ మ్యాటర్స్ కదా గురుగారు. వెన్ ఇట్ కమ్స్ ఫర్ ఆస్ట్రాలజీని ఎంత చూసుకుంటామో వాస్తు కూడా అంతే ఇంపార్టెంట్. చిన్నదే మ్యాటర్ కానీ అది ఫలితం ఇస్తుందమ్మా. ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు చిన్నదే వైరస్ అంటుకుంటూ వచ్చేసేది, కంటికి కూడా కనబడకుండా మనకు అంటుకునేది, అది ప్రాణం తీయలేదు మరి. సో అన్నిటినీ ఒకే దాని కింద కట్టడానికి లేదు, కొంచెం సీరియస్గా చూసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.